ఈరోజు వీడియోలో మనం మోడల్ పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్స్ గురించి చూద్దాం. అంటే గతంలో జరగని ఒక పనిని గురించి మనం ఈ ఫ్రేజెస్ ఉపయోగించి ఎలా రకరకాలుగా చెప్పచ్చో చూద్దాం. వుడ్ హ్యావ్, అతడు వెళ్ళి ఉండేవాడు, అంటే అవకాశం లేని ఒక విషయం గురించి వుడ్ హ్యావ్ ఉపయోగించి చెప్తాం. అలాగే షుడ్ హ్యావ్, అతడు వెళ్ళవలసింది, అంటే వెళ్తే బాగుండేది అని ఒక పశ్చాత్తాపం చెందుతూ చెప్పే పరిస్థితుల్లో షుడ్ హ్యావ్ ఉపయోగిస్తాం. మైట్ హ్యావ్, వెళ్ళి ఉండవచ్చు, మనం చెప్పే విషయంలో అలా జరిగిందో లేదో మనకు సందేహం ఉన్నప్పుడు మైట్ హ్యావ్ ఉపయోగిస్తాం. లేదు ఖచ్చితంగా తెలుసు అలా జరిగి ఉంటుంది అన్నప్పుడు మస్ట్ హ్యావ్ ఉపయోగిస్తాం. అతడు వెళ్ళే ఉంటాడు, మనకు తెలుసు. అలా కాకుండా అతడు వెళ్ళగలిగి ఉండేవాడు, అతడికి వెళ్ళగలిగే అవకాశాలు అన్నీ ఉన్నాయి కానీ వెళ్ళలేదు, అలాంటప్పుడు కుడ్ హ్యావ్ ఉపయోగిస్తాం. ఇది ఎబిలిటీకి, సామర్థ్యానికి సంబంధించిన ఒక ఫ్రేజ్. సో మొదట వుడ్ హ్యావ్ గురించి తెలుసుకుందాం. గతంలోని ఒక జరగని పనిని గురించి ఐ వుడ్ హ్యావ్ డన్, నేను చేసి ఉండేవాడిని, లేదా షీ వుడ్ హ్యావ్ కమ్, ఆమె వచ్చి ఉండేది. దీనికి ఇప్పుడు ఎటువంటి అవకాశం లేదు మళ్ళీ అది జరగడానికి, అలాంటప్పుడు వుడ్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఉదాహరణకు ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్, నేను మీటింగ్కి హాజరై ఉండేవాడిని కానీ హాజరు అవ్వలేదు. అలాగే ఐ వుడ్ హ్యావ్ బాట్ ద బుక్, ఆ పుస్తకం కొని ఉండేవాడిని కానీ కొనలేదు. ఇది జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకు జరగలేదు అనే రీజన్ని మనము కొన్నిసార్లు చెప్పచ్చు, కొన్నిసార్లు చెప్పకుండా ఇది ఒక్క సెంటెన్స్ చెప్పి కూడా వదిలేయవచ్చు. సో ఇలా మనం ఇందువల్ల అని ఒక్కోసారి రీజన్తో కలిపి చెప్తూ ఉంటాం, కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాంటప్పుడు బట్ కానీ ఇఫ్ కానీ ఉపయోగించి చెప్తాం. ఉదాహరణకు ఇక్కడ బట్ ఇలా ఉపయోగించారు. ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ బట్ ఐ డిడ్ంట్ హ్యావ్ మనీ, నేను చెల్లించి ఉండేవాడినే కానీ నా వద్ద డబ్బు లేదు. ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ అంటే కూడా చాలు, అంతవరకు చెప్పి కూడా వదిలేయచ్చు. అంటే నేను పే చేసి ఉండేవాడిని అని. ఎందుకు చేయలేదని చెప్తున్నాను ఇక్కడ, కానీ ఎందుకు చేయలేదో కూడా చెప్తున్నాను. బట్ ఐ డిడ్ంట్ హ్యావ్ మనీ, డబ్బు లేకపోవడం వల్ల పే చేయలేదు అని అర్థం. అలాగే ఇలా ఇఫ్ను ఉపయోగించి కూడా మనము రీజన్ని ఇవ్వచ్చు. ఎలా అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ వుడ్ హ్యావ్ కమ్, నాకు తెలిసి ఉంటే నేను వచ్చి ఉండేదానిని. ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ, ఇలా అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రూల్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇఫ్ను కలిపి యూస్ చేస్తామో ఆ సెంటెన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అంటే హ్యాడ్ను ఉపయోగించి మాత్రమే చెప్పాలి. షీ వుడెంట్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్, ఆమె పరీక్ష పాస్ అయి ఉండేది కాదు. ఎప్పుడు? ఇఫ్ షీ హ్యాడంట్ వర్క్డ్ హార్డ్, ఇఫ్ను కలిపి కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఆమె కష్టపడి చదివి ఉండకపోతే, అలా అనమాట. వుడ్ హ్యావ్, వుడెంట్ హ్యావ్లో అలా జరిగి ఉండేది, జరగకుండా ఉండేది అని తెలుసుకున్నాం కదా. ఒక పని అలా జరిగి ఉండాల్సింది లేదా చేయకుండా ఉండాల్సింది, చేసి ఉండాల్సింది అని అనుకునే సందర్భంలో మనం షుడ్ హ్యావ్ని, షుడెంట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. అలా జరిగి ఉండవలసింది అని మనం ఇప్పుడు అనుకోవడాన్ని, మనల్ని మనమే అనుకుంటే దాన్ని మనం రిగ్రెట్ అంటాం, పశ్చాత్తాపం. అలా కాకుండా ఎదుటి వాళ్ళని నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు, లేదా నువ్వు అలా చేసి ఉండాల్సింది అని చెప్తే దాన్ని క్రిటిసిజం అంటారు, అంటే విమర్శ. సో ఇలా మనం షుడ్ హ్యావ్ని, షుడెంట్ హ్యావ్ని రెండు సిచ్యుయేషన్స్లో వాడతాము. ఒకటి రిగ్రెట్, ఇంకొకటి క్రిటిసిజం. అంటే ఒకటి పశ్చాత్తాపం, ఒకటి విమర్శ. ఐ షుడ్ హ్యావ్ అపాలజైజ్డ్, నేను క్షమాపణలు కోరవలసినది అని మనమే అనుకుంటున్నాం అనమాట. అలాగే షీ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ లైక్ దట్, ఆమె అతడితో అలా మాట్లాడ ఉండవలసింది కాదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం షుడ్ హ్యావ్ని, షుడెంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ లిసన్ టు యూ, నేను నీ మాట విని ఉండాల్సింది, అంటే ఇది ఒక పశ్చాత్తాపం. యూ షుడెంట్ హ్యావ్ ఈటన్ టూ మచ్, నువ్వు అంత తిని ఉండాల్సింది కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాం ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. సో దానివల్ల క్రిటిసైజ్, ఒక చిన్న విమర్శ లాంటిదే కదా, నువ్వు అట్లా చేసి ఉండాల్సింది కాదు అని అంటున్నాం కాబట్టి యూ షుడెంట్ హ్యావ్ని ఉపయోగించాం. ఏదైనా ఒక పని సందేహంతో జరిగి ఉండొచ్చు, లేక జరగకపోయి ఉండొచ్చు అనే సందర్భంలో మనం మైట్ హ్యావ్ కానీ మైట్ నాట్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాం. ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ మై పర్స్ ఎట్ హోమ్, నా పర్స్ ఇంట్లో మర్చిపోయినట్లున్నాను. సో ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, నేను ఇప్పుడు చూసుకున్నాను నా దగ్గర పర్సు లేదు కాబట్టి ఇంట్లో మర్చిపోయి ఉంటానేమో అనుకుంటున్నాను, దారిలో పడిపోయిందేమో కూడా నాకు తెలీదు. సో అలాంటప్పుడు ఒక సందేహం ఉన్నప్పుడు ఐ మైట్ హ్యావ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. షీ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్, ఈ తప్పు ఆమె చేసి ఉండకపోయి ఉండొచ్చు, ఆమె గురించి నాకు తెలుసు, ఆమె ఈ తప్పు చేసి ఉండకపోయి ఉండొచ్చు
బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. సో అలాంటప్పుడు మనం మైట్ నాట్ హ్యావ్ లేదా మైట్ హ్యావ్ అనే ఫ్రేజ్ను ఉపయోగించి చెప్తాం. మైట్ హ్యావ్ అని ఉపయోగించినప్పుడు మనకు కొంచెం సందేహం ఉంది ఆ జరిగిన విషయం గురించి. అలా సందేహం లేకుండా చాలా ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం మస్ట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఇలా ఒక విషయం ఖచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుంది అనే సందర్భంలో అన్నమాట. మస్ట్ హ్యావ్ కానీ మస్ట్ నాట్ హ్యావ్ కానీ ఉపయోగించాలి. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఆల్రెడీ. అతడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ అజంప్షన్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. అక్కడ కనిపిస్తున్న పరిస్థితులను బట్టి, ఎవిడెన్సెస్ని బట్టి మనం క్లియర్గా చెప్తున్నాం దట్ హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్. అతడు వెళ్ళిపోయినట్టున్నాడని ష్యూర్గా చెప్తున్నాం. షీ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్. ఆమె బాగా అలసిపోయినట్లుంది. ఇక్కడ మనకు ఎటువంటి డౌట్ లేదు. అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మనం కొన్నిసార్లు చాలా ష్యూర్గా చెప్తాం. అలాంటప్పుడు మస్ట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్. రాత్రి వర్షం పడినట్లుంది. అంత ష్యూర్గా ఎలా చెప్తున్నాం? వర్షం పడకపోతే అక్కడ అన్ని నీళ్ళు ఉండేవి కాదు. సో ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్. అలాంటి సందర్భాల్లో మనం ఉపయోగించే ఒక ఫ్రేజే మస్ట్ హ్యావ్. కుడ్ హ్యావ్. గతంలో జరగని దానిని జరగగలిగి ఉండేది లేదా జరగగలిగి ఉండేది కాదు అని చెప్పే సందర్భంలోనే మనం కుడ్ హ్యావ్ని, కుడెంట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. ఇది ఎక్కువగా అక్కడ ఉన్న అవకాశాలని లేదా అబిలిటీని గురించి చెప్పే సందర్భంలోనిది. అంటే పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఈ ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ కుడ్ హ్యావ్ వన్ ద రేస్. నేను రేసు గెలవగలిగి ఉండేవాడిని. కానీ ఎందుకు గెలవలేదు? గట్టిగా ప్రయత్నించలేదు. ఇక్కడ రీజన్ మేబీ గట్టిగా ప్రయత్నించలేదు లేదా అసలు పార్టిసిపేట్ కూడా చేయలేదు. నాకు ఆ పాసిబిలిటీ, అబిలిటీ ఉంది, అవకాశం ఉండి కూడా జరగని వాటికి మనం కుడ్ హ్యావ్ని యూజ్ చేస్తాం. షీ షుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ సింగర్. ఆమె గొప్ప గాయకురాలు అవ్వగలిగి ఉండేది. ఎందుకు అవ్వలేదన్న రీజన్ మనం చెప్పక్కర్లేదు. కానీ ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు ద అబిలిటీ ఆఫ్ ద పర్సన్. లత కుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. లత గొప్ప చిత్రకారిణి అవ్వగలిగేది. ఎందుకంటే ఆమెకు ఆ శక్తి ఉంది, ఆ టాలెంట్ ఉంది. కానీ అవ్వలేదు. రీజన్ ఏదైనా అవ్వండొచ్చు. అసలు ఆమె ఎందులోనూ పార్టిసిపేట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు, లేదా అసలు ఒక అవకాశం కూడా వచ్చి ఉండకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఒక్కసారి 5 ఫ్రేజెస్ని గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, వుడ్ హ్యావ్ కోసం ఒక టిప్. జరుగుండే అవకాశం లేని వాటికి మనం వుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాం. ఇలా కాకుండా వేరే విధంగా జరిగి ఉండాల్సింది అని అనిపిస్తే షుడ్ హ్యావ్ వాడాలి. జరిగిందో లేదో తెలియనప్పుడు, సందేహం ఉన్నప్పుడు మైట్ హ్యావ్ ఉపయోగించాలి. జరిగిందని ఖచ్చితంగా అనిపిస్తే మస్ట్ హ్యావ్ ఉపయోగించాలి. ఇక జరగాల్సిన అవకాశం, శక్తి ఉండి కూడా జరగని వాటికి కుడ్ హ్యావ్ ఉపయోగించాలి. క్వశ్చన్ చూద్దాం. హీ వాజ్ లేట్ టు ద ఎగ్జామ్. హీ డాష్ స్టార్టెడ్ ఎర్లీ. త్వరగా బయలుదేరవలసింది అనడానికి మనం ఏది వాడతాం?